వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన దీక్ష ఉధృతంగా మారుతుంది. ఈ దీక్షలో పాల్గొంటున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన వైద్య బృందం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజల మద్దతుతో కొనసాగుతున్న ఈ నిరసనకు రోజు రోజుకు స్పందన పెరుగుతుంది. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు కలిగే ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ లో పరిస్థితి ఉధృతంగా ఉండగా పోలీసులు కూడా పరిస్థితిని గమనిస్తూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నేను మహందాడిపల్లి మాజీ సర్పంచ్ గారిని. ఈ డంపింగ్ యార్డ్ 2 సంవత్సరాల నుండి, ఇప్పుడు కాదు 2 సంవత్సరాల నుండి కలెక్టర్ గారికి ఇచ్చిన, ఆర్డీఓ గారికి ఇచ్చిన, బండి సంజయ్ గారి కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ గారికి ఇచ్చిన, పొన్నం ప్రభాకర్కి ఇచ్చిన, సీఎం రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన లెటర్ పంపించి అయ్యా ఇది అన్యాయం జరుగుతుంది, ఆడ పాండలగుట్ట పంగలగుట్ట సార్ 2 గుట్టల మధ్యలో పెడుతున్నారు. అక్కడ ఏంటంటే సార్, అక్కడ ఏంటంటే అది మొత్తం టోటల్ సన్నకారు చిన్నకారు రైతులు, పేద బిడ్డలు, 10 గుంటలు 20 గుంటలు ఎకరమున్నోళ్ళు, వాళ్ళు పంటలు పండించుకొని కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళు, పంటలు పండించుకొని హుజూరాబాద్కి వచ్చి వ్యవహారం చేసేటోళ్ళు. ఈ హుజూరాబాదు తెలంగాణ పొరటిగడ్డ. హుజూరాబాద్ అనేది దీన్నే ఎద్లాపూర్ అంటారు సార్. ఈ హుజూరాబాద్ అనేది ఫస్ట్ హుజూరాబాద్ ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ఎద్లాపూర్ అనేది పొరటిగడ్డ. అయితే ఇప్పుడు నువ్వు ఇంతమందికి లెటర్లు ఇచ్చినవి ఏమన్నారు? ఎవరైనా స్పందించిరా? కనీసం మాట్లాడే ప్రయత్నం చేసి సార్ నిన్న కూడా ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చిన, నిన్న పోయి ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చిన ఉన్నది సార్. మేము వచ్చి చూస్తాం, బాజాబ్తా చూస్తాం, ఇది అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు అవుతున్నది. ఇది ఎక్కడో ములుగేరియాలు వేయాలి, అడవి ప్రాంతాలు వేయాలి, మెదకులు వేయాలి, అడవి ప్రాంతంలో వేయాలి. ఇక్కడ ఎట్లా చుట్టుపక్కల ఉన్న అంటే మీరు చెప్పిన కాడ మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ టైం ఓట్లకి ఇబ్బంది అవుతుందేమో. మేము ఒక్కటే ప్రతి ఒక్క నాయకులకు దండం పెట్టి చెప్తాను నేను. ఏమని కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారు లెటర్ ఇచ్చినాం, మొన్న వారు వచ్చారు, వారికి ఇచ్చిన, అరే నాకు సీఎం చెప్పాక తెలియదు అన్నాడు. మొన్న మీటింగ్ తెలియకుండా విను, నాకు సీఎం చెప్తా తెలియదు, నాకు సీఎం చెప్తే తెలిసిందే. ఇక్కడ ఆపే ప్లాన్ చేస్తానే, వారికి కూడా లెటర్ ఇచ్చినాం, బండి సంజయ్ గారు లెటర్ ఇచ్చినాం. వింటావా? ఈటల రాజేందర్ మొన్న వచ్చారు. నేను ఒక్కటే నాయకులకి, హుజూరాబాదు తెలంగాణ జిల్లా, తెలంగాణ పురిటిగడ్డ, తెలంగాణకు ఆనుముత్యం హుజూరాబాద్ అనేది. ఇక్కడ మేధావులు వ్యవహారం అంత నీటి వ్యవహారం చేసిన వాళ్ళు. అట్లాంటి కాడేకి హుజూరాబాద్ 20 గ్రామాలు ఆగమవుతున్నాయి. దానివల్ల హుజూరాబాద్ మున్సిపాలిటీ 30 కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ. ఇవాళ రేపు క్యాన్సర్ వస్తుంది. అది కాదు ఇప్పుడు నువ్వు పొన్నం ప్రభాకర్ ఆపుతా అంటుండు, బండి సంజయ్ ఆపుతా అంటుండు, మరి ఎవరు చేస్తారు ఇంకా పని? నేను వాళ్ళు ఇది చెప్తున్నారు, మాకు ఆర్డర్ రావాలి, అచ్చేదాకా ఇక్కడ టెంట్ తీయము, మేము నిరాకరణ చేస్తాము, అవసరం అనుకుని రాస్తారోకు చేయడానికి వెనకాడ మేము పర్మిషన్ తీసుకొని వారు చేస్తాము, మాకందరు ప్రజల సహకారం ఉన్నది, దయచేసి చెప్తున్నాము అన్నా మీరు వినుర్రే, మీరు ఒక నీట్గా ఉండుర్రే, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుర్రి, మా ప్రజలను ఇబ్బంది పెట్టకుర్రి, మా ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, మీరు వచ్చి చూడండి అని చెప్పినాం. చేస్తే అన్న మాట్లాడతామే. ఇవాళ కూడా హైదరాబాద్ వేరు మా మిత్రులు, ఇవాళ ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి వీళ్ళ పేరు పొద్దున వెళ్ళిర్రు. తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి పేరు డంపింగ్ పెడితే మా పరిస్థితి రోగాల ఇబ్బంది పడుతుంది, పంటలు పండాయి. మా ఊరికి పిల్లనేవాళ్ళు ఇయ్యరు, పిల్లని చేసుకోరు. ఎందుకంటే ఎందుకు ఇయ్యరు? ఈ డంపింగ్ వాడి వాసన పడి ఆ పిల్లలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లనిచ్చిన పిల్లలు వాడరు. 30 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతాయి. రోగాల బారిన పడి తొందరగా జనాలు చేస్తారు, ఓటేస్తారు, దిక్కుంటారు పార్టీలకు. సిరిసపల్లి గ్రామస్తులందరం ఒక్కసారి ఆర్డీఓ గారికి మెమోరం ఇచ్చినాం. ఏంటంటే జనవాస లేని కాడ పరకాల ఏరియా, భూపాలపల్లి, ములుగు, పసర, మేడారం అటు ఏరియాకు 40-50 కిలోమీటర్ల దూరంలో జంగల్ ఉన్నది. అటు ఇవ్వండి, ఇటైతే మా పంటలు అవి ఇంటనే ఇచ్చేస్తాం.
మా సిరిసపల్లి విలేజ్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క విత్తనాలు ఆంధ్రాకి పోతాయి ఇక్కడ మేము పండిస్తే మళ్ళీ మేము పండించిన పంటనే సీడే ఎత్తది అవన్నీ నోసుకోకుండా అయితే మాకు వాటర్ ఉన్న ఏరియా ఫోరింగ్ వాటర్ గీటర్ లేదు మంచి ఏరియా దానికి విత్తనాలు తయారు చేసే ప్రాంతం ప్రతి ఒక్క సీడ్ మిల్ల మా యాసింగ్ వడ్లని హుజరాబాద్ సీడ్లలో తప్ప ఏడికి పోవు మా రైస్ మిల్లులో పోవు ఎక్కడ వరకు పోరాడతారు మీరు మేము ఢిల్లీ అవసరం అనుకుంటే ఢిల్లీ కదా కూడా పోతాం అంతేనా ఢిల్లీ దాకా తగ్గేది లేదు హుజరాబాద్ నుంచి చలో ఢిల్లీ దాకానైనా పోతాం డంపింగ్ యార్డ్ వద్దన దాకా